నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే కలెక్షన్స్. అందరూ చాలా బాగున్నారు కదండి. సో మేము ఇక్కడ చాలా బాగున్నాం. సో ఎవ్రీడే కూడా కలెక్షన్స్ అయితే చూస్తున్నాయి కదండి, చాలా బాగున్నాయి కదండి. సో మన ఆర్డర్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి. సో మనం డైలీ ఎపిసోడ్స్ మీకు చూస్తూనే ఉన్నారు, వాచ్ చేస్తూనే ఉన్నారండి. సో మనం ఈచ్ సారీకి ఒక కోడింగ్ అయితే ప్రతి సారీకి అయితే ఉంటుంది. సో ఈ కోడింగ్తో ఉన్న లింక్స్ అనేది మన యూట్యూబ్ ఛానల్ అంటే ఈ వీడియో కిందనే ఉంటాయండి డిస్క్రిప్షన్ బాక్స్లో. జస్ట్ ఏంటంటే ఆ లింక్ని అయితే క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ ఇది వెబ్సైట్ పేజ్కి వెళ్తుంది. సో త్రూ వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేయచ్చు. సో ఇది మనకు ఎవరైనా మొబైల్లో వాచ్ చేస్తూ ఉంటే, సో మొబైల్లో వాచ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక 3 స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. జస్ట్ ఏంటంటే సారీ కోడింగ్ అయితే మీరు ఒకసారి రిమైండ్ చేసుకోండి. ఆ కోడింగ్ని మన వెబ్సైట్ పేజ్ www.rkcollections.in పేజ్కి లాగిన్ అయ్యి అక్కడ సర్చ్ బాక్స్లో సో ఈ కోడ్ని అయితే ఒకసారి సర్చ్ చేయండి. సో ఇది అవైలబుల్ ఉంటే మీరు జస్ట్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసేయచ్చండి. అవైలబుల్ లేకపోతే మీకు అవుట్ ఆఫ్ స్టాక్ అని డిస్ప్లే అవుతుంది. సో ఇలాగ సింపుల్ 3 స్టెప్స్తో మీకు మొబైల్ ద్వారా చూస్తున్న వాళ్ళు కూడా ఆర్డర్ అయితే ప్లేస్ చేసేయచ్చండి. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మన వెబ్సైట్ కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. సో కాంటాక్ట్ చేస్తున్నా సో మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తానండి. సో మనకు ఎటువంటి వాట్సాప్ గ్రూప్ పర్చేస్ కానీ, సో ఫేస్బుక్ ద్వారా అండ్ లేదా మనకు సోషల్ మీడియా యాక్టివిటీస్ ద్వారా కానీ ఏం ఆర్డరింగ్ అనేది లేదండి. త్రూ ఓన్లీ మన అఫీషియల్ వెబ్సైట్ www.rkcollections.in పేజ్ ద్వారా మాత్రమే ఆర్డర్ చేయాలండి. సో ఇది మన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో మీరు ఒక్కసారి పేమెంట్ చేసేటప్పుడైనా ఒక్కసారి వెరిఫై చేసుకోండి. సో ఇది ఆర్కే కలెక్షన్సా కాదా అనేది. సో మనకి ఎటువంటి వాట్సాప్ గ్రూప్ పర్చేస్ కానీ అంటే ఫోన్పే ద్వారా నెంబర్ ఇచ్చి మీరు అమౌంట్ పే చేయడం కానీ ఇలా ఏం ఉండదండి. జస్ట్ స్కానర్ ఉంటుంది, అది కూడా మనకు అఫీషియల్ పేజ్ ఆర్కే కలెక్షన్స్ అని ఉంటుంది. ఇలాగ అన్నీ కూడా మనకు అఫీషియల్గానే ఉంటుందండి. సో ఎలాంటి అంటే చూసినాం మనం చాలా మనకు అనదర్ పేజెస్ అన్నీ కూడా వస్తున్నాయి. సో మీకు ఒక్కసారి పే చేసేటప్పుడు ఒక్కసారి క్లారిఫైగా చెక్ చేసుకోండి. సో ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి. సో మంచి భాగల్పూరి ప్రింటెడ్ సారీస్ కలెక్షన్స్ అయితే చూద్దామండి. సో మనకు మంచి ప్రింటెడ్ స్టైల్స్ అండి. ఇవి మీకు ఆఫీస్ వేర్ స్టైల్కి అయితే చాలా బాగుంటాయి. విత్ ఏంటి అంటే నార్మల్గా భాగల్పూరి స్టైల్లో నార్మల్గా ఏంటంటే ఒక ట్రెడిషనల్ ప్రింట్ స్టైల్స్ చూసాం కదండి. ఈసారి ఏంటంటే వీటిలో కొంచెం ఫ్యాన్సీ ప్రింట్స్ అండ్ మనకు బ్లాక్ ప్రింట్స్ అంటాం కదండి, ఇలాంటి బ్లాక్ ప్రింట్స్లో తీసుకున్నాం. చాలా బాగున్నాయండి. సో ఈ వెరైటీస్ ఏంటి అనేది మనం ఈరోజు ఎపిసోడ్లో వాచ్ చేద్దాం. ఇవి మీకు కలర్ చాయిస్ లేవండి. లైక్ ఎలా అంటే కేటలాగ్స్ పీసెస్ ఎలా ఉంటాయి మీకు సింగిల్గా అలానే ఉంటాయండి. అండ్ అన్నీ కూడా మనకు డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ అయితే తీసుకున్నాం. సో కంప్లీట్గా 9 పీసెస్ కేటలాగ్ అండి ఇది. సో ఆ 9 పీసెస్ ఏంటి అనేది మనం ఈరోజు ఎపిసోడ్లో వాచ్ చేద్దాం. ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. చాలా వెరైటీస్ అండి. అంతా కూడా మనకు వెడ్డింగ్ సీజన్ రాబోతుంది అండ్ వాటికి సంబంధించి కూడా స్పెషల్ కలెక్షన్స్ కూడా యాడ్ అవుతూనే ఉన్నాయి. తప్పకుండా మీ నియర్ బై ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. ఇక్కడ వరకు రాలేని వాళ్ళకి కూడా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి. మీరు ఇంట్లో ఉండి హ్యాపీగా మీ షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో త్రూ వెబ్సైట్ సో www.rkcollections.in అండి. సో మనకి ఎటువంటి వాట్సాప్ గ్రూప్ పర్చేస్ కానీ అండ్ అలాగే ఆన్లైన్ పర్చేస్ కానీ, అంటే ఆన్లైన్ పర్చేస్ అంటే వాట్సాప్ గ్రూప్స్, ఎఫ్బీలో కూడా గ్రూప్స్ కానీ ఇలాగా మనకి ఎటువంటివి ఏం లేదండి. జస్ట్ అంతా కూడా వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆర్డర్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. సో రీచ్ చేసి ఫేక్ అకౌంట్స్ని ఒకసారి గమనించండి. సో కలెక్షన్స్ అనేది కూడా మీకు డే బై డే చేంజ్ అవుతూనే ఉంటాయండి. మన ఆర్కే కలెక్షన్స్లో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఫ్యాబ్రిక్స్లో అంటే మనకు డిజైన్స్ కానీ ఫ్యాబ్రిక్స్ యాడ్ అవ్వడం కానీ మీకు సో డే బై డే కలెక్షన్స్ అనేది మాత్రమే చేంజ్ అవుతూనే ఉంటాయి. సో తప్పకుండా బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి అండ్ మన ఛానల్ కూడా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రెఫర్ చేయండి. సో ఫస్ట్ వన్ ఈ భాగల్పూరిలో మనకు ప్రింటెడ్ డిజైనింగ్. ఇది మనకు పర్పుల్ కాంబినేషన్ అయితే తీసుకున్నామండి. సో మీకు ముందే చెప్పాను కదండి, ఇవన్నీ కూడా మనకు ఫ్యాన్సీ ప్రింట్స్ అనమాట, బ్లాక్ ప్రింట్స్ అనమాట. మనకు మిడిల్ అంతా కూడా అండ్ డిజైనింగ్ అంతా కూడా ఫ్యాన్సీగా అయితే ఉంటుంది. సో శారీ కాస్ట్ అయితే మాత్రం జస్ట్ మనకి ఇది 700 రూపీస్ అండి. సో శారీ ఓవరాల్ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో చూస్తున్నా కదండి కలర్ కాంబినేషన్ అయితే. సో మనకైతే హైలైట్ అయ్యే కలర్ అయితే మీకు మెన్షన్ చేశానండి. దీంతో అయితే మనకు 2-3 కాంబినేషన్స్ అయితే మిక్స్ అవుతూ ఉన్నాయి. పర్పుల్ ఉంది, మెజంతా కలర్ అండ్ క్రీమ్ కాంబినేషన్. సో ఇలాగా సో మనకు మిక్స్డ్ షేడ్ ఉన్నాయి. బట్ ఏంటంటే మనకు హైలైట్ అయ్యే కలర్ అయితే మాత్రం పర్పుల్ కాంబినేషన్ అండి. సో షోల్డర్ బోర్డర్ కూడా సో పైన ఇలాగ చిన్న కడ్డీ బోర్డర్ 1.5 ఇంచ్ బోర్డర్, దీనికి ప్లెయిన్ ఉంటుంది. పర్పుల్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం. సో అదైతే మనకు బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ ఏంటంటే సో ఒక ఫ్యాన్సీ ప్రింటెడ్ స్టైల్ అండి. సో ఇలాగ మీకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చూడొచ్చు అండ్ అలాగే ఇక్కడ మనకు ఒక చిన్న బ్లాక్ ప్రింట్స్
సో ఇది ఒక స్క్వేర్ బాక్సెస్లో తీసుకున్నాం, ఒక చిన్న ఫ్లవర్ బంచ్. సో ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ చేసుకున్నామండి. అండ్ కింద బోర్డర్ కూడా సేమ్ ప్లెయిన్ బోర్డర్ విత్ చిన్న కడ్డీ లైన్స్తో ఎండింగ్ అవుతూ ఇలాగా కింద బోర్డర్ ప్యాటర్న్ కూడా ఉంటుంది. పళ్ళు మాత్రం ప్రింటెడ్ స్టైల్ పళ్ళు అండి, సో ఫ్యాన్సీ పళ్ళు అనమాట. ఇది బ్లౌజ్ మనకు ఇలాగ పర్పుల్ కాంబినేషన్తోనే తీసుకున్నాం, చాలా బాగుందండి. సో మంచి ఫ్యాన్సీ డిజైనింగ్, ఆఫీస్ వేర్ స్టైల్కి అలాగా చాలా క్లాసిక్గా ఉంటుంది. కాస్ట్ అయితే మాత్రం జస్ట్ 700 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ కూడా ఎలా ఉందో చూద్దాం. సో చూస్తున్నాం కదండి, సో ఈ ప్రింట్ మనకు కాంబినేషన్ ఎలా తీసుకున్నామంటే ఒక ఆరెంజ్ కాంబినేషన్ విత్ గ్రీన్ మిక్స్, బట్ హైలైట్ అయ్యే షేడ్ ఏంటి అంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. చాలా క్లాసిక్గా ఉంది. కాస్ట్ మీకు అంతే రీజనబుల్ కాస్ట్, జస్ట్ 700 అండి. పైన ఇలాగా సేమ్ ప్లెయిన్ బోర్డర్ విత్ ఎండ్ ఆఫ్ ది బోర్డర్ చిన్న కడ్డీ బోర్డర్. సో ఇలాగా షోల్డర్ బోర్డర్ కాంట్రాస్ట్ అయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం. అండ్ మనకి మిడిల్ కూడా ఇలాగా సో ఆరెంజ్ విత్ గ్రీన్ మిక్స్డ్లో మనకు బ్యాక్గ్రౌండ్ డిజైన్ అంతా కూడా డిజిటల్ ప్రింటెడ్స్ అండ్ అలాగే ఇలాగా బ్లాక్ ప్రింట్ కూడా తీసుకున్నామండి. ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ అవుతుంది. సో ఏదైతే మనకు షోల్డర్ బోర్డర్ ఉంటుందో సేమ్ బోర్డర్ కూడా కింద బోర్డర్. సో ప్లెయిన్ బోర్డర్. పల్లూస్ కూడా ఇందాక చూసారు కదండి, సింపుల్ ప్రింటెడ్ పల్లూస్ లైన్స్ తీసుకుంటూ ఇది పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ కూడా ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. సో శారీ కాస్ట్ అయితే మాత్రం జస్ట్ మనకి ఇది 700. అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ షేడ్ అండి, సో ఇదైతే మనకు మంచి బ్రైట్ బ్లూ కాంబినేషన్ అయితే తీసుకున్నాం. దీంతో కలర్స్ అయితే మాత్రం మెహందీ గ్రీన్ అండ్ మంచి రామా గ్రీన్ మిక్స్ చేసుకుంటూ ఉన్నాయండి. బట్ హైలైట్ అయ్యే కలర్ అయితే మాత్రం బ్లూ కాంబినేషన్. కాస్ట్ సేమ్ ఉంటుందండి, జస్ట్ మనకు 700 రూపీస్ ఓన్లీ. సో పైన ఇలాగా బ్లూ కాంట్రాస్ట్ బోర్డర్ అయితే తీసుకున్నాం. సో సేమ్ బోర్డర్, సో మంచి కాంట్రాస్ట్ ప్లెయిన్ బోర్డర్ విత్ ఎండ్ ఆఫ్ ది బోర్డర్. సో చిన్న కడ్డీ లైన్స్ తీసుకున్నాం. మిడిల్ అంతా కూడా ఈ బ్లూ విత్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ మిక్స్ అవుతూ ఉంటుందండి. సో మంచి ఫ్యాన్సీ డిజిటల్ ప్రింటెడ్స్ అండ్ దీని మీద బ్లాక్ ప్రింట్స్ కూడా తీసుకుంటూ ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. సో అదైతే మనకు మిడిల్ పార్ట్ ఉంటుంది. కింద బోర్డర్ కూడా సేమ్ బోర్డర్, సో సింపుల్ బోర్డర్. అండ్ పళ్ళు కూడా ఇలాగే మనకు బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్ అండి. బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ బ్లౌజ్. కాస్ట్ సేమ్ అండి, ఇది కూడా మనకు జస్ట్ 700 రూపీస్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి, మంచి బ్రింజాల్ షేడ్ అయితే తీసుకున్నాం. చాలా బాగుందండి. విత్ కాంబినేషన్స్ మిక్స్ ఏంటంటే మెరూన్ విత్ లైట్ బ్రౌన్ మిక్స్ అండి. చాలా బాగుంది. బట్ హైలైట్ అయ్యే కలర్ మనకు బ్రింజాల్ కలర్. సో కాస్ట్ కూడా సేమ్ అండి, ఇది కూడా మనకు జస్ట్ 700 రూపీస్ ఓన్లీ. పైన ఇలాగా చిన్న కడ్డీ బోర్డర్ విత్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్తో ఇలాగ ప్లెయిన్ బోర్డర్ అయితే తీసుకున్నాం. మిడిల్ పార్ట్ మీకు ఆ ఫ్యాన్సీ ప్రింట్స్ అయితే చూస్తున్నాం కదండి, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ లుక్. అండ్ దీని మీద ఇలాగ బ్లాక్ ప్రింట్స్. సో ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ అవుతూ ఉన్నాయి. కింద బోర్డర్ కూడా ఇలాగ మనకు సో ప్లెయిన్ బోర్డర్. సో ఇదైతే మనకు కింద బోర్డర్ ప్యాటర్న్ ఉంటుంది. అండ్ వచ్చి మనకు పళ్ళు కూడా సో ఇలాగ మనకు బ్యూటిఫుల్ ప్రింటెడ్ పళ్ళు. సో ప్రింటెడ్ లైన్స్ అనే చెప్పొచ్చు అండి. సో ఇలాగా మనకు పళ్ళు ఉంటే బ్లౌజ్ ఇలాగా ప్లెయిన్ ఉంటుంది. సో సింపుల్గా ప్లెయిన్. కాస్ట్ మనకి ఇది జస్ట్ 700 రూపీస్. నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ కలర్ మంచి బ్రౌన్ షేడ్ అండి, చాలా బాగుంది, బ్యూటిఫుల్ కలర్. అండ్ మనకు ఆ ప్రింట్స్ చూస్తున్నాం కదండి, సో మంచి క్లాసీ ప్రింట్స్. బట్ ఈ కలర్ కొంచెం బ్రైట్గా కనిపిస్తుందండి, కొంచెం డార్క్ షేడ్ అయితే ఉంటుంది. కాస్ట్ సేమ్ మనకి ఇది 700 రూపీస్ ఓన్లీ. సో పైన ఇలాగా మంచి బ్రౌనిష్ కలర్ అండ్ ప్లెయిన్ బోర్డర్, చిన్న కడ్డీ బోర్డర్. సో మిడిల్ పార్ట్ కొంచెం మనకు ఈ కాంబినేషన్ ఎలా అంటే హ్యాష్ విత్ బ్రౌన్కి కాఫీ కలర్ కాంబినేషన్ మిక్స్ అవుతూ ఇలాగ మనకు బ్యాక్గ్రౌండ్ డిజిటల్ ప్రింటెడ్ అండ్ బ్లాక్ ప్రింట్ కూడా తీసుకుంటూ సో ఇదైతే మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ అవుతుంది. సో ప్లెయిన్ బోర్డర్ విత్ ఎండ్ ఆఫ్ ది కడ్డీ బోర్డర్తో సో కింద బోర్డర్ కూడా తీసుకున్నాం. సో సింపుల్ బోర్డర్, ఇది మనకు కింద బోర్డర్ ప్యాటర్న్. పళ్ళు అనేది కూడా ఇలాగే ఉంటుందండి. సో ప్రింటెడ్ లైన్స్ అన్నమాట. సో అది మనకు పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ సో ప్లెయిన్ బ్లౌజ్ అండి. సో కాస్ట్ అయితే మాత్రం జస్ట్ మనకి ఇది 700 రూపీస్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ కలర్ షేడ్ అండి. సో ఈ కలర్ కాంబినేషన్ ఏంటంటే కొంచెం మనకు బాటిల్ గ్రీన్ కలర్ విత్ బ్లూ మిక్స్డ్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాం. శారీ కూడా మీకు అలాగే డబుల్ కలర్ కాంబినేషన్తోనే ఉంటుందండి. సో శారీ కాస్ట్ అయితే మాత్రం సేమ్
జస్ట్ మనకు 700 రూపీస్ ఓన్లీ. సో చూసారు కదండి, సో షోలా బోర్డర్ అనేది, సో ఇది మనకు మిక్స్డ్ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాం. అవైతే మనకు డార్క్ గ్రీన్ విత్ బ్లూ మిక్స్తో ఉంటుంది. సో ఇది మనకు బోర్డర్ ప్యాటర్న్. శారీ అయితే కూడా మనకు డిజైనింగ్ చూస్తున్నాయి కదండి, గ్రీన్ విత్ మనకు బ్లూ కాంబినేషన్ అండ్ అలాగే ఎల్లో షేడ్తో ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్యాన్సీ డిజిటల్ ప్రింటెడ్ అండ్ అలాగే బ్లాక్ ప్రింట్స్ కూడా తీసుకుంటూ సో ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ అవుతుంది. సో ఏదైతే మనకు బోర్డర్ డిజైనింగ్ తీసుకున్నామో సేమ్ బోర్డర్ కూడా మనకు కింద బోర్డర్ ప్యాటర్న్. సో ప్లెయిన్ విత్ ఎండ్ ఆఫ్ ది కడి బోర్డర్ ఉంటుంది. పళ్ళు మాత్రం ఏంటి అంటే ఇలాగ ప్రింటెడ్ లైన్స్తో పళ్ళు పాట అండి. సో ఇది పళ్ళు అనేది ఉంటుంది. బ్లౌజ్ కూడా ఇలాగే మనకు బ్యూటిఫుల్ బ్లౌజ్. సో శారీ కాస్ట్ జస్ట్ మనకి ఇది 700 రూపీస్ ఉంది. అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. అండ్ నెక్స్ట్ డిజైన్ సో చూస్తున్నా కదండి, సో బ్యూటిఫుల్ కలర్, సో మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ సారీ కాస్ట్ కూడా సేమ్ అండి, జస్ట్ మనకు 700 రూపీస్ ఓన్లీ. ప్రింట్స్ అయితే చూస్తున్నా కదండి, సో అన్నీ కూడా మనకు ఫ్యాన్సీ ప్రింట్స్ అనమాట. సో ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్లో అండ్ మంచి డిజిటల్ ప్రింటెడ్స్ వెరైటీస్ అండి. అండ్ మనకు ఫ్యాబ్రిక్ అంతా కూడా భగల్పూరి సిల్క్స్లో తీసుకున్నాం. పైన లాగా సో డార్క్ మెహందీ గ్రీన్ షేడ్తో బోర్డర్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. శారీ అంతా కూడా చూస్తున్నా కదండి, మెహందీ గ్రీన్ అండ్ లైట్ బ్లూ స్నఫ్ కలర్ కాంబినేషన్తో మనకు బ్యాక్గ్రౌండ్ ఉంటే దాని మీద ఇలాగ బ్లాక్ ప్రింట్స్ కూడా తీసుకుంటూ సో అదైతే మనకు మిడిల్ పార్ట్లో డిజైనింగ్ అయితే ఉంటుంది. కింద కూడా మనకు సేమ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో సో ప్లెయిన్ బోర్డర్ అయితే తీసుకున్నాం. సో ఇది మనకు కింద బోర్డర్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. పళ్ళు కూడా సేమ్ ప్రింటెడ్ లైన్స్తో సో ఇలాగా బ్యూటిఫుల్ పళ్ళు డిజైనింగ్. బ్లౌజ్ కాస్ట్ అయితే మాత్రం జస్ట్ మనకి ఇది 700 రూపీస్ అండి. సో నెక్స్ట్ వెరైటీ కూడా ఎలా ఉంది చూద్దాం. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి, గ్రీన్ కలర్కి అంటే లైట్ ప్యారెట్ గ్రీన్ షేడ్కి మెహందీ గ్రీన్ కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ తీసుకున్నామండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో కాస్ట్ కూడా మనకి జస్ట్ 700 రూపీస్ అండి. బోర్డర్స్ కూడా చూస్తున్నాయి కదండి, ఇది మనకు ప్లెయిన్ బోర్డర్. సో ఇది మనకు ఇలాగ మెహందీ గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ షేడ్తో ఇలాగ మిక్స్డ్ కాంబినేషన్తో ఇలాగ ప్లెయిన్ బోర్డర్ అయితే ఉంటుంది. సో శారీ కూడా మనకు ఇలాగే మెహందీ గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ మిక్స్తో అండ్ అలాగే హ్యాష్ కాంబినేషన్తో ఇలాగ మనకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఉంటూ అండ్ అలాగే సో బ్లాక్ ప్రింట్స్ కూడా యాడ్ చేసుకున్నాం. సో ఇదంతా కూడా మనకు మిడిల్ పార్ట్లో డిజైనింగ్ ఉంటుంది. అండ్ ఏదైతే మనం షోలా బోర్డర్ తీసుకున్నామో సేమ్ బ్యూటిఫుల్ ప్లెయిన్ బోర్డర్ కూడా మనకు కింద బోర్డర్ ఉంటుంది. సో అది మనకు కింద బోర్డర్ ప్యాటర్న్. పళ్ళు అనేది కూడా ఇలాగే సో బ్యూటిఫుల్ పళ్ళు ప్రింటెడ్ పళ్ళు అయితే ఉంటుంది. బ్లౌజ్ సేమ్ మనకు మిక్స్డ్ కాంబినేషన్తో తీసుకున్న బ్లౌజ్ ప్యాటర్న్. సో శారీ కాస్ట్ అయితే మాత్రం జస్ట్ మనకి ఇది 700 రూపీస్ అండి. నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ ప్యాటర్న్ అండి. సో చూస్తున్నాయి కదండి, ఇది కూడా మనకు ఫ్యాన్సీ డిజిటల్ ప్రింటెడ్. బట్ ఈ కాంబినేషన్ ఏం తీసుకున్నామంటే స్నఫ్ కలర్. సో మనకు బార్డర్ ప్యాటర్న్ అంతా కూడా ఇలాగ స్నఫ్ కలర్ షేడ్ ఉంటుంది. మిడిల్లో మనకి ఏంటంటే గ్రీన్ పింక్ అండ్ వచ్చి మనకి ఇలాగా హ్యాష్ కాంబినేషన్ మిక్స్తో అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్తో కూడా మనకు మిక్సప్ అవుతూ మనకి ఇలాగా డిజిటల్ ప్రింట్ అంతా కూడా హైలైట్ చేసుకున్నామండి. బట్ బోర్డర్స్ అంతా కూడా సేమ్ మనకు స్నఫ్ కలర్ కాంబినేషన్, పైన ఇలాగా చిన్న కడి బోర్డర్ అయితే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ప్రింట్స్ అయితే చూస్తున్నాయి కదండి, సో బ్యూటిఫుల్ ప్రింట్స్ ఇలాగ మనకు డిజిటల్ ప్రింట్ అయితే హైలైట్ అయ్యాయి. సో ఇదైతే మనకు మిడిల్ పార్ట్ ఉంటుంది. సో ఏదైతే మనకు బోర్డర్ డిజైనింగ్ తీసుకున్నామో సేమ్ బోర్డర్ కూడా మనకి ఇలాగా కింద బోర్డర్ సేమ్ బోర్డర్ అండి. అండ్ అలాగే పళ్ళు అనేది కూడా సో ఇలాగ డిజిటల్ ప్రింటెడ్తో సో పళ్ళు. సో ఇదైతే మనకు పళ్ళు పార్ట్. బ్లౌజ్. సో శారీ కాస్ట్ అయితే మాత్రం జస్ట్ మనకి ఇది 700 రూపీస్ ఉంది. సో చూసారు కదండి, సో ఈరోజు ఎపిసోడ్లోని బ్యూటిఫుల్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదండి. సో మీ అందరికి కూడా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిఫర్ చేయండి. సో మన బ్రాంచెస్ అడ్రసెస్ కూడా మీకు ఒక్కసారి మెయిన్ చేస్తానండి, ఎందుకంటే సో పాత వాళ్ళందరికీ తెలిసింది. బట్ న్యూ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే వాళ్ళ కోసం ఒక్కసారి మన బ్రాంచెస్ హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మీకు ఒక్కసారి మెన్షన్ చేస్తానండి. సో హైదరాబాద్లో మనకు కేపీహెచ్పి కాలనీ మెయిన్ సర్వీస్ రోడ్ కేపీహెచ్పి మెట్రో పార్కింగ్కి ఆపోజిట్ లైన్లోనే ఉంటుందండి మన ఆర్కే కలెక్షన్స్. అండ్ ఇంకొక బ్రాంచ్ చందానగర్. సో చందానగర్ ఇది కూడా మనకు మెయిన్ రోడ్ మీద ఉంటుంది, ఆపోజిట్ ఖజానా జ్యువెలర్స్ సెంటర్ పక్కనే ఉంటుంది.
అండ్ ఇంకొక బ్రాంచ్ వచ్చి మనకు కొత్తపేట అండి. సో కొత్తపేటలో కూడా మనకు మెయిన్ రోడ్ అండ్ మెయిన్ సర్వీస్ రోడ్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుందండి. అండ్ ఇంకొక బ్రాంచ్ దిల్సుఖ్ నగర్. సో దిల్సుఖ్ నగర్ మెయిన్ కోనార్క్ థియేటర్. సో ఈ కోనార్క్ థియేటర్ని దాటి మనకు సెకండ్ లైన్కి వెళ్ళగానే జస్ట్ ఒక 4 to 5 షాప్స్ తర్వాత అయితే మన బ్రాంచ్ అయితే అవైలబుల్ ఉంటుందండి. సో మీకు దగ్గర ఉన్న బ్రాంచెస్ని తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి. అండ్ ఇక్కడ వరకు రాని వాళ్ళకి కూడా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మీ ఇంట్లో ఉండే హ్యాపీగా మీ షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చండి. సో మన వెబ్సైట్ అడ్రస్ www.rkcollections.in. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.